పట్టణ గృహ నిర్మాణ పథకం కింద కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ పరిధిలో చేపట్టదలిచిన ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం వేగం పెంచింది. ఈ టవర్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం శంకుస్థాపన చేయనున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. క్యూర్ పరిధిలో మొత్తం 24 నియోజకవర్గాలుండగా మొదటి దశలో 16 నియోజకవర్గాలలో టవర్ల నిర్మాణం చేపడతారు. మొత్తం 90 ఎకరాలలో ఈ టవర్లు ఉంటాయి. వీటి నిర్మాణానికి అవసరమైన 807.40 కోట్ల నిధులకు ప్రభుత్వం మంజూరు చేసింది. తొలి విడతలో 16 నియోజకవర్గాలలో గుర్తించిన స్థలాల్లో 8,000 ఇళ్లను నిర్మించనున్నారు. ఏడాదిలో 1,00,000 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. తొలి విడతలో నిర్మించే ఇళ్లలో ఏడాదిలో గృహ ప్రవేశాలు జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. కుకట్పల్లిలో గుర్తించిన 5 ఎకరాల స్థలంలో 4 టవర్లు నిర్మించనున్నారు. ఒక్కో టవర్లో 120 ఫ్లాట్లుంటాయి. ఒక్కో ఫ్లోర్లో 12 ఫ్లాట్స్ చొప్పున మొత్తం 480 ఇళ్ల నిర్మాణం జరగనుంది. వీటికి 43.20 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఈ ఇళ్ల కోసం జూలై 20 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ కు బుధవారం సాయంత్రానికి 50,000 దరఖాస్తులు రావచ్చు. ఇక అత్యధికంగా కుక్కట్పల్లి నియోజకవర్గంలో 6,821 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇక కుత్బుల్లాపూర్లో 5,800, ఖైరతాబాద్ లో 6,000, షర్లింగంపల్లిలో 3,800, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 2,000, రాజేంద్ర నగర్ లో 2,200, అంబర్పేటలో 3,200, సనత్ నగర్ లో 1,500కు పైగా దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నెల 15 వరకు గడువు ఉండడంతో ఇంకా వందల మంది మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. గడువు ముగిసిన తర్వాత మొత్తం దరఖాస్తులపైన పూర్తిస్థాయి స్పష్టత రానుంది. ఇందిరమ్మ టవర్స్ లో ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇల్లు మంజూరైన లబ్దిదారులు తన వాటా 6 లక్షలను 4 దశల్లో చెల్లించాల్సి ఉంటుంది. మొదటి దశ ప్రొవిజనల్ అలాట్మెంట్ సమయంలో 1,00,000, రెండో దశ ఆర్సీసీ నిర్మాణం పూర్తయ్యాక 2 లక్షలు, మూడో దశ ఇల్లు పూర్తయ్యే దశలో 2 లక్షలు, నాలుగో దశలో ఫ్లాట్ అప్పగించే సమయంలో 1,00,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇళ్ల కేటాయింపుల్లో ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, బీసీలకు 16%, దివ్యాంగులకు 5% చొప్పున రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్, క్లాస్ 4 ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు 10% రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50% ఫ్లాట్లను జనరల్ కేటగిరీకి కేటాయించారు. అన్ని కేటగిరీల్లోనూ 30% ఫ్లాట్లను మహిళలకు రిజర్వ్ చేయనున్నారు. నిన్నటి వరకు 50,000 దరఖాస్తులు వచ్చాయని సమాచారం. ఈ నెల 15 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని, అనంతరం అర్హతలను పూర్తి స్థాయిలో పరిశీలించి ఎలాంటి రాజకీయ జోక్యం, అవకతవకలకు తావు లేకుండా అర్హులైన పేదలకు లాటరీ ద్వారా ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. ఇళ్లు మంజూరు కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన 10 ఈఎండీని వెంటనే తిరిగి చెల్లిస్తామన్నారు. ఇందిరమ్మ టవర్లను శంకుస్థాపన నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి దశను అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. వచ్చే ఏడాది బోనాల పండుగ సమయానికి ఎంపికైన లబ్దిదారులతో గృహ ప్రవేశాలను చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. నిర్మాణ పథకం కింద కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ పరిధిలో చేపట్టదలిచిన ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం వేగం పెంచింది. ఈ టవర్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం శంకుస్థాపన చేయనున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. క్యూర్ పరిధిలో మొత్తం 24 నియోజకవర్గాలుండగా మొదటి దశలో 16 నియోజకవర్గాలలో టవర్ల నిర్మాణం చేపడతారు. మొత్తం 90 ఎకరాలలో ఈ టవర్లుంటాయి. వీటి నిర్మాణానికి అవసరమైన 807.40 కోట్ల నిధులకు ప్రభుత్వం మంజూరు చేసింది.